Start. Baju, just. Sriman, start. సీనియర్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐలకు మరియు సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. యాక్చువల్గా ఈ విధంగా తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం ఉంటే మనం పనిచేసేదానికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు సేవలు ప్రజలకు చేయగలమని ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. అది ఓన్లీ మనం పనిచేసే సిబ్బందికే కాకుండా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఫిర్యాదుకి కూడా ఎన్నో సమస్యలు లేకుండా ప్రజలకి ఉపయోగపడతాయి. అదేవిధంగా అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్, పోలీస్ స్టేషనే ఫస్ట్ ప్రయారిటీగా వస్తుంటారు. అలాంటి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచిగా కనిపించాలన్న ఉద్దేశంతో పాటు ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాణం ఇచ్చిన జేపీ కన్స్ట్రక్షన్ ఎండి ప్రభాకర్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం. అంటే ఇమీడియట్గా ఇలాంటి ఒక హెల్ప్ కావాలన్నప్పుడు పోలీస్కి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఎందుకంటే పోలీసు మేము డ్యూటీయే చేస్తాము, కానీ అందరికీ శత్రువులాగానే కనిపిస్తాము, అంతే కదా. మనం ఎవరు మిత్రుడిగా కనిపించాము, కానీ ఛాన్సెస్ తక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని మనం పట్టుకోవాల్సిందే, అది మన పని. కానీ తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము శత్రువు అయిపోతాం యాక్చువల్లీ. సో అలాంటి పరిస్థితిలో పోలీస్కి ఇమీడియట్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి, అది ఏదో ఏదో ఇచ్చేస్తానప్పా మీరు ఏదో చేసుకోండి అని చెప్పకుండా, దాన్ని కూడా రామకృష్ణ అని అనుకుంటున్నాను, రామకృష్ణ ఇంకొకరి పేరు తేజ, ఇద్దరు కూడా సపోర్ట్కి ఇస్తూ ఇలాంటి ఇంత పెద్ద మార్పుల్ని 1.5 months అంతే కదా, 1.5 months మ్యాక్సిమం 2 months, దాదాపు 2 monthsలో చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఈ టైంలో అన్నీ ఇలాంటి ఒక వర్క్ తీసుకున్నామంటే మినిమం 4 to 5 months అనేది మినిమం కావాలి. కానీ అలాంటి ఒక వర్క్ని 2 monthsలో చేయాలంటే దానికి ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత థ్యాంక్స్ చెప్పినా కన్స్ట్రక్షన్స్ ఎండి ప్రభాకర్ గారికి తగ్గదు. కాకపోయినా చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ సపోర్టు. మీరు ఇచ్చిన సపోర్టు, మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడుతాయి యాక్చువల్లీ. సో అదేవిధంగా దానికి వెనక ఇది 2 పార్ట్ ఉంది. సిఏ గారు, ఎస్డిపిఓ కాకుండా, జేపీ కన్స్ట్రక్షన్ ఎండి గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్, ఎస్ఐ నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు. ఏదో ఒక విధంగా వాళ్ళు అన్నీ అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వారు వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తుంటారు. సో స్టాఫ్ కూడా, ప్రతి ఒక్క స్టాఫ్కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి